రెడ్డి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ హైకమాండే చెక్. మంత్రి పదవుల్లో అధిష్టానం తిరకాసు. తెరపైకి హైకమాండ్ బీసీ మంత్రం. మంత్రి పదవుల కోసం రాజగోపాల్, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డిల పట్టు. వేం నరేందర్ రెడ్డి కోసం సీఎం రేవంత్ లాబింగ్. రెడ్డి వర్గ ఎమ్మెల్యేల ఒత్తిడిపై అధిష్టానం అసహనం. మంత్రి పదవుల కోసం యాదవ, మున్నూరు కాపు, పద్మశాలి, ముదిరాజ్ ఎమ్మెల్యేల ఒత్తిడి. మాదిక సామాజిక వర్గ ఎమ్మెల్యేల రహస్య సమావేశం. తమ వర్గానికి ఒక మినిస్ట్రీ ఇవ్వాలని ఒత్తిడి. పరిస్థితుల దృష్ట్యా రెడ్డి వర్గానికి ప్రియారిటీ తగ్గించాలనే ఆలోచనలో అధిష్టానం. ఇంకొకటి, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రెడ్లకు కాంగ్రెస్ అధిష్టానం చెక్కు పెట్టేసినట్లే కనిపిస్తుంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆ పార్టీ హైకమాండ్ ఆచితూచి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్యాబినెట్లో 6 పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం 4 మాత్రమే భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి మిగతా 2 మంత్రి పదవులు భర్తీ చేయాలని చూస్తుంది. అయితే మంత్రి పదవుల కోసం రెడ్లు, యాదవులు, పద్మశాలి, మున్నూరు కాపులు, ముదిరాజులు, ఎస్సీ, మాదిగ సామాజిక వర్గాల నుంచి తీవ్ర పోటీ ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి సీనియర్ నాయకులు, సుదర్శన్ రెడ్డి మినిస్టర్ పదవులను ఆశిస్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి అయితే మంత్రి పదవి కోసం హైకమాండ్తో ఆమితూమి తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. తమకు ఈసారి మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఎట్లా అంటే, ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు బురద చల్లుతాయి కూడా. చల్లుతున్నప్పుడు వాటికి కౌంటర్లు ఇయ్యలేని మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేని మంత్రులు కూడా ఉన్నారు. ఎంతసేపటికి వాళ్ళది వాళ్ళు గడుపుకునే పరిస్థితులనే ఉన్నారు. ప్రభుత్వం మీద ఏమన్నా విమర్శిస్తే వాళ్ళకు ఎదురుదాడిగా దిగే మంత్రులు కూడా లేరు. అట్లాంటి వాళ్ళ ప్లేస్లో ఏ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అవుతుండో వాళ్ళని తీసేసి మళ్ళీ అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రులని మళ్ళీ వాళ్ళని భర్తీ చేసి కొత్త వాళ్లకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద విమర్శిస్తున్నప్పుడు విమర్శలకు ధీటుగా స్పందించాలిగా. ఎవరెవరు స్పందిస్తలేరా, నాకెందుకులే, నన్ను అంటలేరు కదా, నాదేందో నేను చూసుకుంటా, నా సోషల్ మీడియాని నేను మెయింటైన్ చేసుకుంటా అన్న కొంతమంది మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళని తీసి ఏ సామాజిక వర్గ మంత్రులు అయితే అట్లా ప్రవర్తిస్తున్నారో వాళ్ళనే దింపి అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రులని భర్తీ చేస్తే బాగుంటుంది. తర్వాత మిగతా వాళ్ళకు, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఆల్రెడీ దగ్గర 2 సంవత్సరాలు అయింది. ఇంకా ఎందుకు? వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తలేరు. కొంతమంది మంత్రులు వాళ్ళ సొంత ఎజెండాతో పనిచేస్తున్నారు. ఏం జరిగినా ఏమున్నా మేము సేఫ్గా ఉన్నామా లేదా అన్నట్టుగా మంత్రులు పనిచేస్తారు. కొంతమంది వాళ్ళ ప్లేస్లో వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని బర్తరఫ్ చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళని తీసి వాళ్ళని పెడితే కొత్త అవకాశాలు ఇవ్వాలి. ఎంతోమంది ఫైట్ చేశారు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వాలి. కానీ ఏదో గాలిలో గెలిచిన వాళ్ళు, రేవంత్ రెడ్డి చరిష్మాతో గెలిచిన వాళ్ళు అందరూ మాకు మంత్రి పదవులు కావాలంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. మీరు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు అయితే పార్టీ గుర్తిస్తుంది. ఇవాళ అధికారంలోకి వచ్చింది, నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎగిరితే ఏడికెళ్ళిస్తారు. అధిష్టానం కూడా అన్నీ గమనిస్తుంటుంది. ఇప్పుడు ఎవరు కష్టపడి గెలిచిరు, పార్టీని గెలిపించిరు, మీ నియోజకవర్గంలో మీరు గెలవడానికే ఇబ్బంది. అలాంటిది మీ నియోజకవర్గాలలో కూడా రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తేనే గెలిచిన వాళ్ళు, గెలిచినాక ఓడదాటినాక బోడమల్లన్న అన్నట్టు ఇప్పుడు వచ్చేసి మాకు మంత్రి పదవులు కావాలి, మేము ఇవ్వకుండా మేము ఒత్తిడి తీసుకొస్తాం, ఆమె తేల్చుకుంటాం. ఇది కాదు. మీరెక్కడ గతంలో ఉన్న ప్రభుత్వము అప్పుడు వాళ్ళు చేస్తున్న అరాచకాలని ప్రశ్నించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని ప్రశ్నించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు వాళ్ళని గుర్తించి వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టులు అయినా కానీ కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలి. కష్టపడకుండా ఏదో వీడు మా వర్గానికి చెందినవాడు మావోనికి ఇవ్వాల్సిందే అన్నట్టు కాదు కదా. పార్టీ కోసం ఎంత కష్టపడ్డరు, నీ వల్ల పార్టీకి ఏం లాభం వచ్చింది, ఏం ఉపయోగం అయింది, ఇవన్నీ ఆలోచించి మంత్రి పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఏవైనా కానీ ఈ రకంగా ఆలోచించి ఇవ్వాలి. ఏదో ఇక మేము సీనియర్లం కావచ్చు, మాకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతే పార్టీ నష్టపోతుంది. ఎవరు కష్టపడ్డ కార్యకర్తను గుర్తించాలి. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు లేని మీరెక్కడిది? ఇవన్నీ ఆలోచించుకొని పదవులు ఇవ్వాలి. ఇప్పుడే మా వర్గానికి ఇవ్వాలి, మీ వర్గం మా వర్గం కాదు, పార్టీ కోసం కష్టపడాలి. ఈ అన్ని వర్గాలు పక్కకు పెట్టి ఎవరు కష్టపడ్డారు, ఎవరికి ఇవ్వాలి అది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వర్గం ఆ వర్గం ఈ వర్గాలన్నీ పక్కకు పెట్టాలి.